ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అంటూ ఉంటారు. "నువ్వు మిగలవు, నేను మిగిలను. కానీ జ్ఞాపకాలు, అనుభవాలు మాత్రం మిగిలిపోతాయి." జీవితంలో అవే శాస్త్రం అన్నమాట. మనం చాలామంది వ్యక్తుల గురించి చూసుంటాం లైఫ్‌లో. అంటే మనకు తెలిసున్న వ్యక్తులు, తెలియని వ్యక్తులు. వాళ్ళు భూమి మీద ఇప్పుడు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళిచ్చెళ్ళిన అనుభవాలు, వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయన్నమాట. వ్యక్తులపైన, వ్యవస్థలపైన, సమాజం పైన వీళ్ళపైన కసితో, పోరాటంతో ఉండకుండా మన జీవితాన్ని మనం డిఫైన్ చేసుకోవటం. మనం ఇంకా బెటర్‌గా ఎలా ఉండాలి? ఇంకా బెటర్‌గా మనం టైంని ఎలా యూజ్ చేయాలి? ఇంకా బెటర్‌గా మనం మన ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? వాటి మీద ఆలోచిస్తే చాలా మెమోరీస్ ఈ భూమి మీద వదలొచ్చనమాట. కొంతమందుంటారు. ఒక వ్యక్తి మీదో, ఒక వ్యవస్థ మీదో, ఒక సమాజం మీదో ఒక కోపంతో, ఒక పోరాటంలో ఆ కసి, ఆ బాధ మనసులో పెట్టుకుంటారు. జీవితాంతం ఆ బాధను పెట్టుకొని జీవితం అయిపోతే, ఆ తర్వాత జీవితంలో చివరి రోజులో మనం రిగ్రెట్ అవ్వాల్సొస్తాయి. అందుకని ఏదైనా వర్క్ చేస్తే అది మన మీద మనం చేసుకోవాలి. ఏదైనా పోరాటం చేస్తే అది మన మీద మనం చేసుకోవాలి. ఏదైనా సాధించాలనుకుంటే మనతో అది మొదలవ్వాలి. మనతో అది ఎండ్ అవ్వాలి. ఇంకొకళ్ళతో కాదు, ఇంకోళ్ళతో పోటీ కాదు, ఇంకోళ్ళతో ప్యారలల్ కాదు, ఇంకొకళ్ళ మీద రివెంజీ కాదు. మన జీవితం మనదే అవుతది. కాబట్టి నువ్వు ఉండవు, నేను ఉండను. కానీ మన జ్ఞాపకాలు, మనం చేసిన పనులు, మనం చేసిన మంచి, మనం చూసిన అనుభవాలు ఇవే మిగిలిపోతాయి.